ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా. జూన్ 3వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభించబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. హెచ్ఐవీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లం, కళ్ళు కనబడతలేదు, నడకలేదు, 4th స్టేజ్ క్యాన్సర్, ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వారము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు మోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. డోంట్ మిస్ ఇట్. మౌనిక ఎవరు? మౌనిక రండి ఫ్యామిలీ. అరే మౌనిక, ఈమె చప్పట్లు కొట్టాలి గట్టిగా. వెళ్ళి ఇక్కడ పట్టుకోండి ఒకసారి, ముగ్గురు ఒకేసారి రండి. చప్పట్లు కొట్టండి, చప్పట్లో ముగ్గురు పట్టుకోండి. హోలీ స్పిరిట్ పవర్ పట్టుకో. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. చప్పట్లు కొట్టు. లేబా రీ ఖబర్ రాదా రాషే. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పట్టుకో. ఒకేసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీకేం తగ్గిందమ్మా? అసలు టాబ్లెట్లు బంద్ చేసిన, ఫాస్ట్ టాబ్లెట్లు వేసుకోవట్లేదా? ఏమైంది తల్లి నీకు? నాకు బ్రెయిన్ ఆపరేషన్ అయ్యి దాని వల్ల కాలు చేయబడిపోయింది. నీకు తలకాయకి ఆపరేషన్ అయిపోయిందా? తలకాయకి ఆపరేషన్. పిల్లకా పెళ్లి కాలేదు ఇంకా? బ్రెయిన్ ఆపరేషన్. ఇంకేమైంది? బ్రెయిన్ ఆపరేషన్ అయ్యే దాని వల్ల ఈ నరాలు పనిచేయవి, కాలు చేయబడిపోయింది. ఎల్బీ నగర్ హాస్పిటల్ చేయించి ఇప్పుడు 10 సంవత్సరాలు అయితే. అప్పటి నుంచి టాబ్లెట్ ఉదయం సాయంత్రం వేసుకుంటది. అప్పటి నుంచి ఇప్పుడు మొన్న ఈ జనవరిలో 11వ తారీఖు వచ్చినాం ఇక్కడికి. టీవీలో చూసారా? టీవీలో వచ్చినాక మొన్న పాన్సర్ చేయమంటే అక్కడ కోనగిరి వచ్చి పాన్సర్ చేసినాక అప్పటి నుంచి టాబ్లెట్ వేసుకోవట్లేదు. మంచిగా ఉంటుంది. జర కాలు చేయి కూడా జర మంచిగానే, కొంచెం మంచిగా. ఇది నిన్న మంగళవారం వచ్చారు మీరు ఇక్కడికి రండి, సాక్షి కన్నా. ఈ 2 చేతుల్లో ఇది సన్నగా ఉంది కదా? సన్నగా ఉంది. ఇప్పుడు 2 చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా చెప్పండి. కన్ను కూడా పాపది చూడండి. కన్ను కూడా ఇంకా ఏదో బాడీలో తేడా ఉన్నాయి నేను చెప్పాను పరిశుద్ధాత్మ దేవుని చెప్తే.
మంచిగా అయినాయా? మంచిగానే. నేను చాలా మంచోడా కొంచెం మంచోడా? చాలా మంచోడు ఫాస్టర్. పన్ను ఈ పన్ను అంతుంది అప్పుడు అస్సలు ఆనపోయేది. ఫాస్టర్ గారు భువన దగ్గరికి వచ్చినాక అంతుంది. భువనగిరి అంటే మంగళవారం భువనగిరి, శనివారం ఇక్కడ. ఇప్పుడు చెయ్యి కొంచెం ఫ్రీ అయిపోయింది ఫాస్టర్. చప్పట్లు కూడా మంచిగా కొట్టడం వస్తుంది. అసలు ఇది సన్నగా ఉంది అన్నట్టు. ఇన్ని మంగళవారం వదిలే బుధ గురి శుక్ర శని అంటే 3 days. ఈ రోజుతో 3 days లో ఇది సన్నగా ఉంది. తండ్రి ఎక్కడున్నావు? మరి సార్ ఏ ఊరి మీది? మాది మిరాలగూడెం సార్. మిరాలగూడెం పక్కన ప్రకాష్ నగర్ మాది. ప్రకాష్ నగర్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిపోయిన కాంచి మంచిగా ఉంది. ఇంకా నాకు కూడా బాగా కొలెస్ట్రాల్ ఉండే పాస్టర్. కొలెస్ట్రాల్ ఏ దిన్న గ్యాస్ అయ్యి అన్నం వరగపోయేది, సరిగా మోషన్స్ కాకపోయేది. మొన్న ఇక్కడికి వచ్చిన కాంచి నాకు అన్నం వరుగుతుంది. గ్యాస్ పచ్చికారం తిన్నా కానీ గ్యాస్ లేదు పాస్టర్ గారు. మీకు సాక్ష్యం ఇస్తారంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన పాస్టర్ గారు మేము. అంతే. సిస్టర్ కాలు చేయి చూపించండి అందరికి. అప్పుడు ఎట్లా నడుచున్నావు? నడుస్తూ సోలిపోతున్నాడు పాస్టర్ గారు. అప్పుడే ముఖం కూడా బాగా అయింది కదా? అవును సార్. నిన్న పిచ్చిగా ఉంది ముఖం, ఇట్లా కొద్దిగా క్రాస్ గా మూతి, చెయ్య, కాలు కొద్దిగా క్రాస్ ఉంది. ఎందుకంటే ఆపరేషన్ జరిగితే ఎవరికైనా అవుతుంది కదా. నీకమ్మా అయ్యో కానుక ఇచ్చుకోవటం కూడా డబ్బులు వీళ్ళ దగ్గర. అక్కడ వచ్చి ఎట్లా కష్టపడ్డారు ఆయన చూస్తే అట్లా అమ్మాయి కూడా ఉన్నాడు. ఒకటి ఇంకోటి చెప్తున్నాడు. అలాంటి భర్త, ఇలాంటి 2 పిల్లల్ని తీసుకుని తల్లి ఎంత బాధపడుతుందో కదా. పిల్లకి పోతా, పిల్లలు బస్తాలు రిపేర్ చేయబోతా. ఇంకా నువ్వు ఇక్కడ 10 సంవత్సరాలు తీసుకొని వచ్చిన పాస్టర్ గారు నా బిడ్డకు మంచిగా ఉంటే బాగా పెళ్లి చేసేసుకోమ్మా. ఆడకో ఈ పెళ్లి నేను ఓకే చెప్పాను కదా. భర్త దొరికేటట్టుగా పాదం చేసి పాస్టర్ దొరికేటట్టుగా నేను వేసేసుకోవచ్చు. అయిపోయింది. సబ్బులు ఉంటుంది గట్టిగా. అయిపోయింది. అమ్మాయిలు ఏమన్నా లోపం కనపడుతున్నా చూడండి. నడుచు తల్లి, ఇప్పుడు నడుచు. అది చప్పులు కొట్టండి. నడుచు మా డ్యూటీ నడు. అప్పుడు ఎలా నడిచావు? నడుస్తుంటేనే సోలపోతా. అదే ఎట్లా నడిచావు అప్పుడు? చూడండి అలా పడిపోతుందంట నడుస్తుంటే. కొంచెం లైట్ అనిపిస్తుంది పాస్టర్ గారు అది నడుస్తుంటే. అవునా? పట్టుకోండి. చప్పులు వాటర్ ఇవ్వండి. వాటర్ లేపా. ఆ రోజు నేను చెప్తున్నాను, ఆ రోజు నాడు నీళ్లు కదిలించబడినప్పుడు దేవదూత బెతస్దా కోనేటిలో ఎంతమంది బాగుపడ్డారు? అందరా? ఒక్కడే బాగుపడేవాడు. ఎందుకంటే అక్కడ ఒకడు 38 సంవత్సరాలు అట్లే ఉన్నాడు కదా. యేసు ఆసుప్రభుడు 500 జనం ఇక్కడ అందరూ బాగుపడుతున్నారు. డబ్బులు కొట్టేది కానీ ఒక్కడు కూడా బాగుపడిన వాడు ఉండడు. హల్లెలూయా. పెళ్లి చేసేసుకో. ఇక 4 బాగున్నావు, అన్నీ తెల్లగా అయిపోయి మంచిగా అయిపోయిందా? ఈ పంటి కూడా తీసేస్తాను. ఓకేనా? బడుగో. ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 వరకు స్వస్థత వరము కలిగి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి. డోంట్ మిస్. గంట ప్రసారం జరుగును మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్ కాలు నైన్ వరకు చేసి నాకు తింటుకుంటానన్నాడు. అన్నాడయ్యా నాకు ఓడిపోతుంది, ఎవరు లేరు. ఎవరన్నారు అట్లాగా? డాక్టర్ అన్నాడు ఆ మాట. డాక్టర్ గారు అన్నారా? డాక్టర్ గారు అన్నారు కుంటుకుంటానన్నాడు.
చేసినా కుంటుకుంటావు, చేయకుండా కుంటుకుంటావు అన్నాడు. ఎందుకు అన్నాడు ఆ మాటలు అసలు ఆయన? అయ్యా ఎందుకు అన్నాడు అట్లాగా మిమ్మల్ని? నా దగ్గర ఎవరు లేరయ్యా, నాకు చూసుకునేవాళ్ళు భోజనాలు కూడా తెచ్చి పెట్టేవాళ్ళు లేరు. సరే, ప్రార్థన చేద్దాం. తల్లి, సర్వశక్తి కలిగిన మా దేవ, మా తల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మరి చాలా బాధపడుతుంది. మరి ఏ సోదరైతే ఆ బిడ్డకు వచ్చిందో, ఎవరు లేరు, దిక్కులేని బిడ్డ, మీరే సహాయం చేసి విడుదల పారించేయండి. యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎవరైతే ఈ లైవ్ చూస్తున్నారో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ప్రతిరోజు కూడా యేసు ఆశ్రయపురం గుర్రంగూడలో ప్రతి అద్భుతాన్ని మీకు ఈ విధంగా మేము చూపించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇప్పటి వరకు మీరు చూసినటువంటి అద్భుతాలన్నీ యేసు ఆశ్రయంలో జరుగుతున్నటువంటి కార్యములై ఉన్నాయి. మరి ప్రతి శనివారం కూడా మరి యేసు ఆశ్రయపురం గుర్రంగూడ హైదరాబాద్లో స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మరి విడుదల కొరకు మీరు శనివారము 11:30 ప్రార్థన ప్రారంభమవుతుంది. దయచేసి విడుదల కొరకు మీరు రావాలనుకున్నటువంటి వారు రండి. ఈ కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయండి. మరి లైవ్ ద్వారా మిమ్మల్ని కలుసుకుని ప్రభుని గణపరిచే కృపా భాగ్యాన్ని తండ్రి నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తి దేవుడు మీకు మేలు చేయును గాక. మరి పూర్తిగా బెడ్ రెడ్ ఎవరైతే మంచంలో ఉన్నారో అలాంటి వారి వరకు ఈ లైవ్ మేము చేస్తున్నాం కనుక మరి హాస్పిటల్కి వెళ్ళినామండి. అక్కడ ఇంకా డాక్టర్ గారు చెప్పారు, మా ఇక కాదమ్మా మరి తీసుకువెళ్ళండి అని చెప్పారు కదా. అలాంటి యొక్క రోగులు ఎవరైనా ఉంటే ఈ లైవ్ చూస్తుంటే మీరు ఖచ్చితంగా బ్రతుకుతారు. దేవుడు కార్యం చేస్తాడు, ఎటువంటి సందేహం లేదు. అది క్యాన్సర్ ఉన్నాయి, కిడ్నీలు పాడైపోయి ఇంకోటి ఏదైనా కూడా యేసయ్య మిమ్మల్ని బాగు చేస్తాడు, విడుదల పరుస్తాడు. ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హలో, వందనాలు తల్లి, చెప్పండి అమ్మా. ఓకే, స్తోత్రమునైనా ప్రియ సోదరి. మరి ఆ నొప్పి ఏదైతే వస్తుందో ఆ బిడ్డకి సంపూర్ణమైన విడుదల ఇవ్వండి. మీ గాయపడిన వస్తుందో ఆ బిడ్డని స్వస్థపరచండి చేస్తున్నాము. ఆమె దేవునికి మహిమ కలుగాక. మరి దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్నటువంటి బిడ్డలు రండి, విడుదల పొందుతురు కానీ. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. వందనాలు బ్రదర్, చెప్పండి. మరి రాజమండ్రి దగ్గర అండి, మా అమ్మకి బాగా మోకాలు నొప్పులు, కాలుకి బ్లడ్ టెస్ట్ చేసినాక పుండు కూడా పడిపోయిందండి. చాలా బాధపడుతుందండి. ఓకే, ఉన్నారా? మదర్ ఉన్నారు అక్కడ? ఉన్నాండి. ఇవ్వండి, ఆవిడకి ఇవ్వండి, ప్రార్థన చేద్దాం. ఓకే, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా. తల్లిగారికి అమ్మా వందనాలు. కళ్ళు మూసుకోమ్మా, ప్రార్థన చేస్తాను. కాదండి అయ్యారు, నా మోకాలు నొప్పులు, కాలు మీద పెద్ద పుండు ఉందండి. నేను చాలా బాధపడుతున్నాను. హాస్పిటల్కి వెళ్తే 5 లక్షలు కావాలని అన్నారండి అయ్యారు. అది ఏమైనా హోల్ పడిందా, అట్లే ఉందా? అది బెజ్జం పడిందా, అట్లే ఉందా? పుండండి అయ్యారు, చాలా బాధపడుతున్నానండి నేను. పుండు పడిందా? పుండు పడింది అయ్యారు. ఓకే, లైవ్ అయిపోయి చెయ్యమ్మా. వీలుంటే మరి శనివారం స్వస్థ ప్రార్థన జరుగుతుంది కదా హైదరాబాద్లో, వీలుంటే రండి. మరి ఆపరేషన్ అయితే చేయించుకోకండి, నా మాట వినండి, సరేనా? స్తోత్రంనైనా తల్లిగారికి ఏదైతే కాలుకి మరి వాపు వచ్చిందో అది మరి రకరకాలుగా డాక్టర్లు చెప్తున్నారు, ప్రార్థిస్తున్నాము. అప్పుడు లోపల ఏదైతే చీమి వాతావరణం ఉందో అది విడుదల పరచబడాలి. తల్లికి సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి యేసునామములో. ఆమేన్. వందనాలమ్మా. దయచేసి గమనించండి. మరి ఆమేన్, హల్లెలూయా. ఏం పేరయ్యా? రమేష్. మాట ఫ్రీగా వస్తుందా? మాట మంచిగా కొంచెం. ఓకే, ఈయన ఏ ఊరి మీది? రండి. భూపాలపల్లి. ఏమైంది? ఇక్కడ పోయిన వారం వచ్చారు కదా. నాకు క్యాన్సర్ ఉన్నది, నోటి మాట కూడా బాగా నత్తి బాగా వచ్చేది. నోరు కూడా మాట అర్థం కాలేదు. ఇక్కడ వినాలి, చప్పట్లు కొట్టండి గట్టిగా. కూర్చోండి. ఇక్కడ చూడండి, ఇది కుటుంబం, వీళ్ళ కుటుంబం ఇది.
ఈయన ఏమి పని చేసావు అప్పుడు? నేను లారీ డ్రైవర్ చేసేవాడిని. లారీ డ్రైవర్ అయినా వినాలి. లారీ డ్రైవర్ ఏమైంది? నాలుకకి ఏమైంది? నాలుగు క్యాన్సర్ వచ్చిందయ్యా నోట్లో. ఇక రాను నోటి మాట కూడా సరిగ్గా మాట్లాడలేకపోయినా. నిన్నటి వరకు కూడా మన వారం వచ్చా మాట్లాడలేక కూడా సరిగ్గా గుసపడలేదయ్యా. మీరు ప్రేర్ చేసినారు. నోట్లో దుర్వాసన ఉండేది బాగా, దుర్వాసన తగ్గిందయ్యా. సొల్లు కూడా కాదు, సొల్లు బాగా కాలేదు. రాత్రి కూడా తగ్గిందయ్యా. తగ్గిపోయిందా? రాత్రి కొంత తగ్గింది. చప్పలు కొట్టండి గట్టిగా. ఏమైనా ఆపరేషన్ చేశారా నోట్లో? లేదయ్యా. నోటి క్యాన్సర్ మాత్రం. క్యాన్సర్. వీళ్ళు చాలా కష్టాలు ఉన్నారు. ఆ బాబుకి జాబు లేదు, ఈమె ఒక దురాత్మ భయంకరమైన, ఈయనకి నోటి క్యాన్సర్, మాట లేదు, ఆ సొల్లు కారుతుంది. పోయిన వారం వచ్చారు, ఈ వారం కూడా రావడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. నాకు తెలిసిన విషయం. మీకు మీరే వచ్చారా నేను రమ్మన్నానా? మీరే వచ్చారు కదా. హల్లెలూయా చెప్పండి. నోటి క్యాన్సర్ ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నావు నోటి క్యాన్సర్తో? నాకు 5-6 నెలలు అవుతున్నది. అసలు తెలియదు నాకు అసలు క్యాన్సర్ అన్నది. క్యాన్సర్ గుల్లలు అయితే చూపించిన వరంగల్ చూపిస్తే ఇది నోటి క్యాన్సర్ బాబు అని చెప్పాడు. చెప్పగానే పోయిన వారం అసలు మాట రాలేదు కదా? బాగా రాలేదు సార్. ఇప్పుడు మాట వచ్చేసింది. ఇది నేను ముట్టుకుంటాం చేశాను. లేదు లేదు, దూరమే ఉన్నది, దూరంగానే ఉన్నది. ఇట్లా అన్నానా? చప్పలు కొట్టండి గట్టిగా. ఆమె విడుదల వచ్చేసింది అంట. చప్పలు కొట్టండి గట్టిగా. వచ్చేసింది కదా, మాట కూడా వచ్చేసింది. వీళ్ళు అన్నారు మేము బేదరికలు ఉన్నాం, సంఘస్థులు వాళ్ళు సహాయం చేస్తున్నారు, మేము పని కూడా చేసుకోలేకపోతున్నాం, పిల్లోడికి జాబ్ లేదు, ఈయనకి లేదు, నోటి క్యాన్సరు, అన్నాను కూడా లేదంటే అవసరమైతే నగరు వచ్చి ఉండిపోండి చెప్పారు. నేను మీ భార్యతో చెప్పాను. నీ మాట అర్థం అవ్వాలి నాకు. అప్పుడు నేను అక్కడ గదులు కట్టించి ఒక రూమ్ ఇచ్చేస్తాను, నగరే పని చేసుకొని నేను జీతం కూడా ఇచ్చి మిమ్మల్ని పోషిస్తాను. ఉండని చెప్పండి అయ్యగారు. మీకు ఏం బాధలేదు, నేను చూసుకుంటాను, మీ పరిస్థితి బాగలేదు. అన్నాను కూడా లేదు అంటే మరి తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది. నేను 6 నెలల డ్యూటీ లేదు. వాయిస్ ఫుల్ వచ్చేసిందిగా. మొన్న కూడా ఒక ఆయన గ్రూప్ 1 చేశారు. వాళ్ళ బ్రదర్కి మోక్షంలో గడ్డ వచ్చి చీములు వస్తున్నాయి. వాళ్ళు వచ్చారా? ఆయన పేరు రాజు. వచ్చారా ఇక్కడ సాక్ష్యం పెట్టకు? గ్రూప్ 2లో జాబ్ వచ్చేసిందంట. ఆ పిల్లోడు ఎంతో డిప్రెషన్లో, మ్యారేజ్ కూడా కాలేదు, ఇటు జాబ్ లేదంటే వచ్చేసింది, ఇల్లను వచ్చేసింది అంతే. చప్పట్లు. ఇప్పుడు ఈ బాబు కూడా ఏదో చిన్న జాబు. అమ్మ చెప్తుంది నాకు అన్నం తింటా కూడా డబ్బులు లేవయ్యా, సంఘస్థులు కొద్దిగా మంచివాళ్ళు అని చెప్పారు, పక్క పెట్టేసేయండి. రెండోది ఏంటంటే రెంట్ కూడా 8 నెలలు కట్టలేదమ్మా? ఇప్పుడు 3-4 నెలలు కట్టట్లేదు అంటే అంత బాధలు పడకండి. అన్నం అయితే నేను పెడతా, ఏదైనా కూడా మీకు డబ్బులు కూడా ఇస్తాను రండి అని చెప్పినాను. కానీ ఈయన నోటి మాట ఎంత త్వరగా మంచిగా వచ్చేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు ఆహారం తింటున్నారా అమ్మా? తింటున్నారా? ఎంత నమ్మకంతో వచ్చారు, అంత జరిగింది కదా. నేను ఒకటి అన్నా, చర్చిలో ఎంత మంచి పాస్టర్ ఉండనే, సంఘస్థులు మంచి వాళ్ళు అవనే, మీకు ఎన్ని డబ్బులు ఏనివ్వండి, నాకు చెప్పొద్దు మాట, నేను వేరు, నాకు ఒకరితో కలపొద్దని చెప్పిన అన్నానా? అన్నారయ్యా. అయితే ఇక మా బంధుమిత్రులు వీళ్ళ రక్త సంబంధం, మా రక్త సంబంధం డబ్బులు అడిగితే పెడతాను. మీ ఆయన చనిపోతే మీరు నువ్వు ఏడికెళ్ళి కడతావు అమ్మ డబ్బులు, మేము ఇయ్యము, నువ్వు దేవుని మీద ఆధారపడాలంటే దేవుడే మాకు పోషిస్తుంది. అన్నం ఆకలి అయితే నేను అన్నం పెడతా, డబ్బులు కడితే కూడా ఇస్తా, బట్టలు కూడా కొనిస్తా. ఏం బాధొద్దు. ఎవరికైనా కష్టాలు ఉంటే నన్ను ఒక కొడుకుగాను, ఒక బ్రదర్గాను, ఒక ఏమైనా తీసుకోండి, నేను ఉన్నా. మా వరకైతే మా అన్నదమ్ములు కానీ మా అత్తమామలు కానీ మాకు దగ్గర వచ్చి 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు లేరు. ఇస్తే మీరు చచ్చిపోతే నువ్వు యాణించి కడతావన్నారు. ఇప్పటివరకు మాకు చూసిన వాళ్ళు లేరు. నా కొడుకు నన్ను పట్టుకొని తిరిగి వానికి వచ్చిన జాబ్ పోయింది. మళ్ళీ దేవుని కృపతోటి ఈ వారం, పోయిన వారం, అంతకుముందు వారం వచ్చిన దేవునికి ఒక 10,000 రూపాయలు జాబు చూయించిండు. నిన్న పోయి వచ్చిందంట. ఇటు వచ్చడానికి నిన్న 2 రోజులు పత్తి కూలి పనికి పోయినా. నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేదాన్ని. అమ్మ చెప్పింది ఆమె పని చేసి వీళ్ళకి అన్నం పెడుతుందంట. ఇక అట్లా పోయి దేవుడి కృపను పట్టి ఇటు వచ్చేసినాం. ఎంత కావాలి, ఎట్లా కూడా దేవుని దగ్గర పోవాలి, నాకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి ఆశపడ్డాయి. వాళ్ళ బేదారకం అన్నం లేదు, వాళ్ళు ఇక్కడ వచ్చి కానుకిచ్చారు. కానీ దాని ప్రతిఫలం పొందుకున్నావా లేదా? ఎన్ని లక్షలు ఇస్తే ఇలా మాట వస్తుంది, ఎన్ని లక్షలు ఇస్తే ఇంత మంచిగా అవుతుంది చెప్పండి. అది చప్పట్లు కొడతారా ఒకసారి? ఆమేన్, హల్లెలూయా. ఓకే వెళ్ళండి, ఇక పర్లేదు, ఎక్కువ కష్టాలు చెప్పొద్దు, లేక మీ కష్టాలన్నీ తీరిపోనుగా. ఆమేన్. అదిగో అది కుళ్ళిపోయింది చూడండి, అక్కడ అది తగ్గిపోయింది, ఎర్రగా అవుతుంది చూడండి. ఆ కుళ్ళిపోయిన కాడ వైట్ ఉంది చూడండి. వైట్ నుంచి ఇప్పుడు మన ప్రార్థన ఫలితంగా రెడ్ వచ్చింది. అది కనబడిందా? అది నోటి క్యాన్సర్.
ఎంతకాలం మట్టి ఉందండి ఈ క్యాన్సరు? నాకు 4-5 నెలలు సార్. ఇక మాట కూడా రాకుండా మౌనంగా ఉన్నావు కదా. ఆ మాట రా చెప్పిండు డాక్టర్ దగ్గర పోతే మాట రా చెప్పిండు. ఏ హాస్పిటల్ అది? నిమ్స్ పోయాను, మన బస్సు దాకా పోయాను. ఇక నీకు రాదన్నా? హన్మకొండ. ఎంత ఛాలెంజ్ అండి. ఎలా చెప్పాలంటే ఇక్కడ మేసం తిప్పి తోడగొట్టి చెప్తున్న చప్పట్లు కొట్టండి. అక్కడ అంత పెద్ద హాస్పిటల్లో రాదు అన్నక్కడ ఇక్కడ వచ్చేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. దేవుడు కాపాడిండు. ఈ రోజు ఉన్నామంటే దేవుని కృపతోటే మేము ఉన్నామయ్యా. దేవుడు లేకపోతే మేము ఒక క్షణం కూడా లేము. మేము నోరు కూడా ఎందుకు తీయమనంటే ఇదే ఉండొచ్చు అనుకుంటారు. నోరు చూడండి, మళ్ళీ ఒకసారి చూడు, ఇంకోసారి నాలుగు తీ బయటికి పుండు చూడండి. కనపడుతుందా? చప్పట్లు కొట్టాలి గట్టిగా. అది ఓకే, వెళ్ళిపోండి. ఇది చాలా పెద్ద హాస్పిటల్ అండి, పరలోక సంబంధ హాస్పిటల్. ఏ హాస్పిటల్ చెప్పండి? ఈవిడికి ఇవ్వండి, మైక్ ఇవ్వండి. అంజలి ఎవరు? మల్లేష్. మల్లేష్ అంటే మీ అబ్బాయా? అరే మీరు చాలా బక్కగా ఉండి వచ్చారు. అక్కడ బాధతో వచ్చాను. చాలా డిప్రెషన్, ఎక్కువ రక్తస్రావం ఉండేది. ఇక్కడికి వచ్చినాక ఆ వారం ఆ రోజు తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి ఒకసారి, చప్పట్లు కొట్టండి. ఆ రక్తస్రావణం ఎంతకాలంగా ఉందమ్మా? రక్తస్రావం అప్పటికి ఒక 6 months నుండి అవుతుంది సార్. 6 months అట్లే వస్తుంది పోతుంది బాగా వీక్ అయిపోయి పడిపోతున్నా. అసలు నాకు కళ్ళు కనబడట్లేదు, నిల్ అయిపోయింది బ్లడ్ మొత్తం. చాలా బక్కగా కనపడ్డారు. ఎప్పుడు వచ్చారు మీరు? 2 వారాలా 1 వారమా? 2 వారాలు వచ్చాం సార్. వచ్చారు కదా, అక్కడే ఉన్నారు కదా మీరు? ఇక్కడే కూర్చున్నాం. ఇప్పుడు ఇదేంటిది మీకు? ఏమి తగ్గిపోయింది? గడ్డ ఉంది, కొంచెం గడ్డ ఉంది సార్. ఇంకా కొంచెం ఉందా గడ్డ? గడ్డ ఉంది సార్. బ్లీడింగ్ డైజెషన్ కూడా ఎక్కువ అవుతుంది సార్ నాకు. అంతకుముందు డైజెషన్ కాకపోయేది, స్టమక్ అంతా ప్రెగ్నెన్సీ లాగా ఉండేది. మీరు ముఖము చాలా డల్ గా ఉండేది సార్. బాబు మీ మమ్మీ కదా? చాలా వీక్ వచ్చారు. 6 నెలలుగా రక్తస్రావణంతో బాధపడుతుంది. కడుపులో గడ్డ. ఈ గడ్డ వల్ల మీకు రక్తస్రావణం జరిగింది. అది అయితేనే ఉంది సార్, అది తగ్గట్లేదు సార్. అది ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చినప్పుడు ఎన్ని వారాలు అయింది ఇక్కడ వచ్చి? ఇది 3వ వారం సార్. 3 వారాల లోపల అద్భుతం జరిపోయిందా? అవును సార్. చప్పలు కొట్టాను గట్టిగా. అది వాస్తవంగా హాస్పిటల్కి వెళ్తే ఏమంటారు గడ్డ గురించి? అది ఆపరేషన్ చేయాలి, బ్లడ్ ఎక్కియాలి. ఇప్పుడు అవసరం ఉందా? ఆపరేషన్ అవసరం ఉందా? ఇప్పుడు లేదు సార్. ఆకలి కూడా కానిది, ఆకలి అయింది కదా. అవును సార్. మెడిసిన్స్ కూడా వేసుకోలేదు. ఒక సిరప్ కి 1500. అట్లా నేను 3 బాటిల్ వాడాను. ఒక 60 టాబ్లెట్స్ కి 2000. అట్లా నేను ఒక మంత్ వాడాను. ఆ మెడిసిన్స్తో చాలా నాకు బాధ వేసింది. అవి మింగాలంటే చాలా చేదుగా ఉండేది. నేను అలా నరకం చూసిన. అసలు ఆపరేషన్ చేయాలంటే చేయొద్దు అని చెప్పి మెడిసిన్స్ తెచ్చుకుంటే అలా కూడా తగ్గలేదు నాకు. నిజంగా 6 నెలలుగా ఎన్ని హాస్పిటల్కి వెళ్ళావు అమ్మా నువ్వు? ఒక 3 పెద్ద హాస్పిటల్ 3 వెళ్ళాను సార్. కరీంనగర్లో అక్కడ చూపించుకున్నాను. అవును, పెద్దపల్లి సార్ మాది. వినండి, అది తగ్గలేదు. హాస్పిటల్ ప్రకారంగా ట్రీట్మెంట్ ప్రకారంగా ఆ కడుపులో గడ్డ అంటే గర్భసంచి తీసేతేనే బ్లీడింగ్ ఆగుతుంది. అవును సార్. లేదంటే ఆగుతుంది. నేను అదే చెప్తున్నా కదా, టీవీలో చూస్తున్నా కదా, గర్భసంచులు తీసుకోవద్దు, ఇక్కడికి రండి, నేను ప్రార్థన చేసి ఆపేస్తాను అని చెప్పాను. అది విన్నావా? విన్నాను సార్. చప్పట్లు. అది వచ్చిన ఆ నమ్మకం ఎంతవరకు సక్సెస్ అయింది? చాలా సక్సెస్ అయింది. 100, 200, 1000 అయితే చప్పట్లు కొట్టాలి. అది రావడం లేదు, మెడిసిన్స్ వేసుకోవడం లేదు. ఇక్కడికి వచ్చిన వారమే బంద్ చేసేసిన మెడిసిన్స్. నేను మెడిసిన్ కూడా బంద్ అయిపోయింది. సిరప్లు బంద్ అయినాయి, టాబ్లెట్లు బంద్ అయినాయి. దేవునికి మహిమ. ఎంత ఇటు తిరిగమ్మా. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి. పడుకో, ఫైర్ జాగ్రత్త బాబు. నువ్వు హ్యాపీనా? పడుకో. జీసస్ లేగాలి, స్పీడ్గా లేవాలి. పోలీస్ రా, తీసుకురా, లేపో. ఎంత అంటే ఇవి ఎట్లా ఉంది తెలుసా? పిల్లడు చిన్న పిల్లలాగా వచ్చిందండి పాపం. చిన్న పిల్లలాగా అంటే 6 నెలలుగా ఓవర్ బ్లీడింగ్ అయిపోవటం. చిన్న పిల్లలాగా ఇదేంది మనిషి ఎట్లా ఉంది అనుకున్నా. అప్పుడు చెప్తుంది నా కడుపులో గడ్డ ఉంది, అది క్యాన్సర్ అంటారు. ఇక హాస్పిటల్కి వెళ్తే అదే అంటారు. ఇక్కడ నా తండ్రి నాలో ఉండబట్టి మీకు ఎన్ని గడ్డలు వచ్చినా ఒక్కొక్కరికి అయితే కడుపులో నిండా గడ్డలే. కడుపులో నిండా కడుపు ఇక్కడ ఉంది కదా, అన్ని గడ్డలే. ఇంత ప్రెగ్నెంట్ లాగా ఉంది కదా మీ కడుపు? సార్ నా కడుపు ఇట్లా ఉండేది, మొత్తం నార్మల్ అయిపోయింది. తగ్గిపోయింది సార్. అసలు నేను చేయి కూడా పెట్టలేదు కదా, చేదుతో పెట్టలే, తగ్గిపోతుంది అన్నారు అంతే. అంతేనా? అసలు ఈమెను చూస్తే ఈ మనిషి అంటే ఎట్లా ఉంది అనుకున్నా. అంటే అతుకుపోయినా ఒకలాగా ఉంది, ఇక్కడ కడుపు ఉంది. అది కరిగిపోవాలంటే అదే కరిగిపోతుంది. చప్పలు కొట్టండి. ఆమె నీళ్ళు టీవీలో చూస్తున్నారు. ఎస్ఐ నాలో ఉండి మీకు అద్భుతాలు చేస్తున్నాడు. తండ్రికి మహిమ. సంతోషమా సిస్టర్?
ఓకేనా? గాడ్ బ్లెస్. వెళ్ళండి సిస్టర్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నెరవేర్చు మహా అద్భుతాల స్వస్థత కూడిక. ఆ దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా. జూన్ 3వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభించబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. హెచ్ఐవీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లం, కళ్ళు కనబడతలేదు, నడకలేదు, 4th స్టేజ్ క్యాన్సర్, ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే. స్వస్థత విడుదల వారము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడిన దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు మోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. డోంట్ మిస్ ఇట్. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారు, ఇప్పుడు తల్లిగారికి చూడండి కాలు మీద ఎంత పెద్ద కాయలా కాసి ఉండొచ్చు, బహుశా అది ఇప్పుడు ఆపరేషన్కి 5 లక్షలు అడుగుతారంట. ఇలాంటి వారు ఏదైనా ఉంటే మీరు యేసు ఆశీర్వాదానికి రండి. ప్రభు మీకు ఖచ్చితంగా కార్యం జరిగించి దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మరి ఎన్నో అద్భుతాలు ఇప్పటి వరకు మీరు చూశారు. ఎన్నో అద్భుతాలని దేవుడు మరి అక్కడ జరిగిస్తున్నాడు. ఎంతో జనం అక్కడికి వస్తున్నారు. వారు దేవుని కృపను బట్టి మరి విడుదల పరచబడుతున్నారు. కనుక ప్రభు పేట మరోసారి మీకు చెప్తున్నాను, తండ్రి నా ఆత్మ ద్వారా బలమైన కార్యము మనందరి ఎడల జరిగించులాగున మరి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే మరి భువనగిరిలో కూడా ప్రతి మంగళవారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది భువనగిరిలో. ఆమేన్. హలో చెప్పండి అయ్యా. మాది వెస్ట్ గోదావరి, నా పేరు చక్రయ్య. అదే యాక్సిడెంట్ అయిందండి, 11 నెలలు అయింది. కొంచెం హెయిల్ అవ్వట్లేదు అది కాలు. కొంచెం ఈ నెలలో వారంలో హాస్పిటల్కి వెళ్తున్నాను. కొంచెం పడకుండా మంచి రిపోర్ట్లు వచ్చేది ప్రేయర్ చేయండి. ఓకే ప్రభా నీ స్తోత్రం. జకరి గారి విషయంలో ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. ఆ కుమారుడికి ఉన్న శోధన సమస్తం తెలుసు. ఆ శోధన తప్పించి ఆపరేషన్ లేకుండా అంతా సెట్ అయిపోయి మంచి ఆరోగ్యంగా ఉంటాకు సహాయం చేయండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే ప్రైజ్ లార్డ్. దయచేసి గమనించండి, మరి ఈ పరిచర్య ఎంతో భారముతో మేము ఈ పరిచర్య చేస్తున్నాం. మరి ఎవరైతే మంచంలో ఉన్నారో పూర్తిగా ఇక లేవలేని స్థితిలో ఇంకా మరణానికి దగ్గర ఉన్నారో అలాంటి వారి కొరకు ఈ లైవ్ దయచేసి గమనించండి. ఈ లైవ్ని మీరు చూస్తున్నారు, మీ రక్త సంబంధం కూడా తెలియపరచండి, లింక్ పంపించండి. ఇది యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని చూడండి. బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని ఉంది యూట్యూబ్లో. బిఎస్ఆర్ మినిస్ట్రీస్ లింకు మీకు తీసుకుని మీ రక్త సంబంధాలు పంపిస్తే, ఎందుకంటే నోటితో చెప్తే అర్థమవుదో. ఈ లైవ్ వారు చూసినప్పుడు వారికి మంచి నమ్మకము విశ్వాసం కూడా కలుగుతుంది. ఈ లైవ్ ఎవరైతే చూస్తున్నారో దయచేసి దేవుని బిడ్డలారా గమనించండి. హలో అమ్మా చెప్పండి అమ్మా. ఓకే స్తోత్రములు నాయన. విపరీతమైన నొప్పులతో బాధపడుతున్న తల్లిని దర్శించు, ఆ పూర్తిగా విడిపించు. నీ గాయపడిన హస్తంతో మరి ఆ తల నొప్పి ఏ విధంగా వస్తుందో, ఆ మెడ నొప్పి ఏ విధంగా వస్తుందో కార్యం జరిగించి సంపూర్ణంగా మీ గాయపడిన హస్తంతో విడుదల పరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. స్తుతి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రభువా ఈ టీవీ ముందు ఎంతమంది అయితే చూస్తున్నారో, టీవీని ఎంతమంది అయితే చూస్తున్నారో వారి ఫోన్ నెంబర్లు కలవట సహాయం చేయండి. వారికి ఉన్న అడ్లు ఆటంకాలు చీకులు చికాకులు యేసు నామములో తొలగిపోను గాక. ఎవరైతే మత్తుకి బానిస అయిపోయినారో ప్రభువా వారి కొరకు ప్రార్థిస్తున్నా. వారి యొక్క ఆ బానిసత్వం నుంచి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. వివాహాలు కాక బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. అలాగే గర్భఫలాలు లేక బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా. మంత్రముల చేత దురాత్మల చేత పీడింపబడుతున్న వారిని కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. హార్ట్ సమస్యతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవాని స్తోత్రములు నాయన. అయా ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారికి మంచి ఉద్యోగములు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆయా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బిడ్డలకు ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి చేయమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. హలో 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 అయ్యగారు. అమ్మా వందనాలు తల్లి.
రైతులానండి కొద్దిగా 3 సంవత్సరాలు అయిందండి. చెవులో బాగా బాగా బాధపడుతుందండి. వస్తాం మేము వాడికి శనివారం వస్తాం కానీ కొద్దిగా ప్రార్థన చేయండి. స్తోత్రం నాయన. ప్రియ తల్లి గారు ఎలా బాధలు ఉన్నారంట, ప్రార్థిస్తున్నాం మీ ప్రియుకుమారుడు యేసు. హలో అయ్యగారు, పైలాడయ్యా. యేసు నామములో వీరికి మేలు జరుగును గాక. ఆమేన్. వందనాలయ్యా. వందనాలయ్యా. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాగే ఎంతోమంది రకరకాలుగా శోధించబడుతున్నారు. మరి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, మాంత్రికులు. ఇలాంటి వారికి ఇది గొప్ప శుభవార్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రండి, విడుదల పొందండి. ప్రభు అయిన యేసు నామములో మీకు సంపూర్ణమైన స్వస్థత దొరుకుతుంది. మరి ప్రోగ్రాం చూస్తున్న మీ అందరికీ వందనాలు. మరి మన నిరీక్షణ ఛానల్లో 10:30కి వస్తుంది ఉదయము. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు వస్తుంది. అలాగే సాయంత్రం కూడా మరి రాత్రి 11 గంటలకు కూడా ఈ ప్రోగ్రాం వస్తుంది. దయచేసి చూడండి. మరి రోగులకి ప్రత్యేకంగా ఇది శుభవార్త. హలో, దయచేసి సావిత్రి విజయవాడ. ఎవరండి ఈ సిస్టర్? ఒకసారి నిలబడండి. సావిత్రి గారా? అమ్మా మీది విజయవాడేనా? అంటే నేను ఎట్లా మీకు టీవీలోనే ఎవరైనా చెప్పారా? చూసారా? అంటే 2 వారాలు అయింది మీరు ఇక్కడ వచ్చి? 2 వారాల క్రితం. మీరు చెప్పండి, ఏమి జరిగింది మీకు? నాకు పేగు క్యాన్సర్ వచ్చింది. పేగు క్యాన్సర్ అన్నారు. విజయవాడైనా మీది ఇంకెక్కడన్నా పక్కన? విజయవాడ బస్ స్టాండ్ దగ్గర. బస్ స్టాండ్ దగ్గర మధ్యలో 1 వారం మంది అంత ముందు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇది ఇప్పటికి 3 వారాలు. హాస్పిటల్లో వెళ్ళారు. అక్కడ ఇది వరకు చూపించుకున్నాను అయ్యా. ఎక్కడికి వచ్చినానికి ఒక టాబ్లెట్ వేసుకొని హాస్పిటల్కి వచ్చాక ఇంకెవరు వెళ్తారా వాళ్ళన్న హాస్పిటల్కి? అంటే పేగు క్యాన్సరా? పేగు క్యాన్సర్ 1 సంవత్సరం రోజులు పేగు బయట పెట్టారయ్యా. పేగులు బయట పెట్టారా? పెట్టి మళ్ళీ ఒకళ్ళు మాట్లాడాక ఒకళ్ళు మాట్లాడకూడదు. బ్యాగ్ ఉందా నీకు ఇప్పుడు? మళ్ళీ లోపల పెట్టి మళ్ళీ చేసేసారు. ఓకే, ఇన్ని రోజులు బ్యాగ్ బయట ఉంది. బయట పేగుల లోపల. ఓకే, మరి ఇక్కడికి వచ్చాక ఏమి మేలు జరిగింది మీకు? ఇరోషనాలు తగ్గినాయి అయ్యా. రోజుకు 15 సార్లు 20 సార్లు రోజుకి పేగు జాయింట్ చేసి. ఒకటి వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చెప్తారు, నువ్వు చెప్పకు, నీకు మాటలు లేవు. డాక్టర్లు చెప్తారు నీ పేగు లూజ్ అయిపోయిందని చెప్పారు. అన్నా చెప్పారా? అవునయ్యా. అందుకే మోక్షన్స్ అయిపోతున్నాయి. ఇక నిన్ను బాగు చేయలేం. ఇక అదన్నీ ఏదో బ్యాగ్ పెట్టి ఉండవచ్చు. రోజు 15 టాబ్లెట్లు ఎందుకు వేస్తున్నారు? ఈ క్యాన్సర్కి ఇక్కడ గడ్డలు వచ్చినాయి అయ్యా. ఇక్కడ మళ్ళీ నొప్పిగా ఉంది. ఇరోషనాలకి, గ్యాస్కి, అన్నిటికీ 15 టాబ్లెట్లు వేసుకోవాలయ్యా నేను. ఎన్ని సంవత్సరాలకి ఈ బాధలు? ఇవిడికి 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. ఇప్పుడు ఆ వారం మొదలు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కానీ ఇప్పుడు హాస్పిటల్ లేదా? ఈ హాస్పిటల్కి వెళ్ళలేదు. లేదు, ఇక టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు. ఈ 3 వారాల నుంచి టాబ్లెట్ కూడా. మీ ఇద్దరు అనుకుని వచ్చారా లేకుంటే ఎవరన్నా? లేదు, అనుకునే వచ్చాము. ఇద్దరు ఇక్కడ మంచి పాస్టర్ ఉంటాడు, బాగా ప్రార్థన చేస్తాడు, మాకు తగ్గిపోద్ది అనుకున్నారా? అవును. నేను మీ ఇద్దరి మీద కానీ ఏమైనా చెయ్యిలు గాడిని పెట్టానా? అందరితో పాటుగానే. అంతే స్పెషల్ ఏమి లేదు. చప్పుడు కొట్టండి గట్టిగా. పేగు క్యాన్సర్ రోజు 15 విరోచనాలు అంటే మనిషి ఎంత నీరసం అయిపోతారు, ఎంత చిరాకు అవుతుంది. నీ పేరేంటి సిస్టర్స్? సావిత్రి అనిపిస్తుంది. ఎందుకు ఈ బతుకు ఎందుకు అనిపిస్తా కదా? అనిపిస్తుంది. గడ్డలు ఉన్నాయా ఇంకా కరిగిపోయినాయా? అంటే అప్పుడు ఎంతలో ఉన్నాయి, ఇప్పుడు ఎంతలో ఉన్నాయి? ఇప్పుడు కొంచెం ఉంది. రొమ్ము మీద అది క్యాన్సర్ అంటారు మామూలుగా. పేగులకి క్యాన్సర్. ఇంకో గడ్డ ఎక్కడ ఉంది? కొంచెం ఉందా? అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం లేదు. చంపడుకుంటుంది గట్టిగా. గడ్డలు క్యాన్సర్ని నార్మల్ చేయగలిగిన దేవుడు, ఆ సంబంధమైన గడ్డలు కూడా కరిగించిన దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీకు నేను ఏమైనా రావాలని చెప్పానా? మళ్ళీ ఎప్పుడైనా రావాలన్నానా? విశ్వాసంతో వచ్చారా? రండి ఇక నుంచి. అప్పుడు నేను చెప్పాను ఈ వారం వచ్చి మళ్ళీ రావద్దని చెప్తున్నా కదా, అట్లా వద్దు, మళ్ళీ రండి. ఇంకెవరైనా వచ్చి సాక్ష్యం చెప్పాలి కదా. ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. మైకులు తీసుకుని పరిశుద్ధాత్మ దేవుని శక్తి వీళ్ళిద్దరి మీద కమ్ముకొనును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. జాగ్రత్త, ఇది కూడా పట్టుకో.
Feel the Holy Spirit power. చప్పట్లు కొట్టండి గట్టిగా. లేపా లేపా. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus. పరిశుద్ధాత్మ. Feel the Holy Spirit power. ఆమేన్. పడుకో. Feel the Holy Spirit power. ఆమేన్. ఆమేన్. చెప్పాలి. డబ్బులు మార్పులు నామములు కూడా జయము సాతాను శక్తి లాయము యేసు నామము జయము సాతాను శక్తి లాయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా యేసు నామము జయము సాతాను శక్తి లాయము యేసు నామము జయము సాతాను శక్తి లాయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. వెళ్ళిపోతుంది అన్ని చప్పుడు కొట్టండి గట్టిగా. వచ్చారు. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఇక్కడ ఇది దేవుడే నీది దగ్గర ఉన్నట్టే ఉందయ్యా. అంతేనా? అవును, ఎక్కడెక్కడ తిరిగాము, నాకైతే కొంచెం కూడా స్వస్థత రాలేదయ్యా. ఇక్కడికి వచ్చినాక నేను ఎంతో రిలీఫ్గా ఉన్నా. 15 ట్యాబ్లెట్లు వేసుకున్న, రోజు నరకమయ్యా, బయటికి వెళ్ళలేను. 20 లక్షలు అప్పు తీసుకొచ్చి పెట్టారయ్యా నాకు. అయినా బతుకుతానని నమ్మకం లేదు, డాక్టర్ చెప్పలేదు. నిజంగా వేళ విశ్వాసం చూడండి. మేము ఇక్కడ రెండోసారి రావద్దని చెప్తాం ఎవరికైనా. ఒక్క రోజులు వచ్చి తగ్గించుకుని వెళ్ళిపోవాలి కదా. వీళ్ళు విశ్వాసంతో వచ్చారు ఇక్కడ. అవునయ్యా, నేను ఇక్కడ ఎవరైనా మేము పిలిచామా, ఎవరికైనా ఒక్కడైనా నిలబడండి. మీరు పిలిస్తే మేము వచ్చామన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కళ్ళు నిలబడండి. ఒక్కళ్ళు తగ్గిపోవాలా. అది పేగు క్యాన్సర్ అంటే మాటలు కాదు. ఆమె ఇక బ్రతకటం, ఆ పేగు క్యాన్సర్ అంటే మోక్షం లూజ్ అయిపోయి వెళ్ళిపోతుంది కదా. ఇక అలా బ్రతకటం కష్టం. బ్రతకొద్ది కాబట్టి అసలు ఆ బ్రతకొద్దు అసలు. మళ్ళీ రొమ్ములో గడ్డ, మెడలో గడ్డ, ఈ తిండి తినరు, నీరసము. అమ్మా ఇవన్నీ యేసయ్య ఇక్కడ తగ్గిస్తున్నాడు. ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ఎలాంటి వ్యాధి అయినా ఇక్కడ వెళ్ళిపోతుంది. మాకు తెలియదు ఇవన్నీ కూడా. సిస్టర్ తెలుసా మాకు ఇవన్నీ? తెలియదు కదా. మీరే వచ్చారు, మీరే వెళ్ళారు, మళ్ళీ మీరే వచ్చారు. అవునయ్యా. ప్రైజ్ లార్డ్. సహోదరుడు చూడండి, ఏదో చిన్న పని చేస్తా భార్య చచ్చిపోతే ఎట్లా, ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 పిల్లలు ఉన్నారు. బతికించుకోవాలి ఎట్లా అని 20 లక్షలు అప్పు అంట. చూడండి, తండ్రి ద్వారా మహిమ కలుగును కాక, తండ్రికి మహిమ కలుగును కాక. అమ్మా రైట్ గాడ్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించి మహా అద్భుతాల స్వస్థత కూడిక. దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా. జూన్ 3వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభించబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. హెచ్ఐవీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లం, కళ్ళు కనబడతలేదు, నడకలేదు, 4th స్టేజ్ క్యాన్సర్, ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే. స్వస్థత విడుదల వారము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడిన దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. డోంట్ మిస్ ఇట్. హల్లెలూయా. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అమ్మా ఈ బిడ్డకి పిల్లలు లేరు, దయచేసి గమనించండి. రండి 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 రండి, చప్పలు కొట్టండి గట్టిగా. శోభ, దేవునికి మహిమ. హల్లెలూయా. పోయిన వారం వచ్చావు కదమ్మా,
ఏం మార్పులు వచ్చినాయి మీ శరీరంలో? ఈ సైడ్ నొప్పి తగ్గిపోయింది. నడుములోనా? అవునన్నయ్య. ఇంత అన్నం కంటే ఎక్కువ తినకపోతే ఒక గ్లాస్ అన్నం తింటుంది ఇప్పుడు నేను. ఒక గ్లాస్. బ్రదర్ ఈ పక్కకు రండి. నిజంగా ఈ బిడ్డకి తల్లిదండ్రులు ఉన్నారా? అవునన్నయ్య. ఉన్నారా? లేనన్నయ్య, ఇద్దరు చనిపోయారు. తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయారు. ఆయన డ్రైవింగ్ చేస్తారు, ఆయన కూడా మనిషి. కొంచెం ఈ వారం ఎట్లున్నా చిన్న మైక్లో మాట్లాడు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఈయన కొట్టేస్తున్నాడంట పాపం, టెన్షన్. ఈమె తల్లిదండ్రులు లేరు, ఆయనకి కూడా అమ్మ ఉంది కదా, అమ్మ తమ్ముడు. మీరేనా? అరే కొంచెం పర్లేదమ్మా పాప? నొప్పి కూడా తగ్గిపోయింది. పర్లేదా? పర్లేదు. నాకు కూడా పోయిన వారం వచ్చినాయి కదా, నాకు మోకాలు ఇంత వాసిందయ్యా. అయితే నేను కింద కూర్చున్నా. మీరు ఏమన్నారంటే అమ్మకు కొంచెం షేర్ ఇవ్వండి అని చెప్పారు మీరు. ఒక ఆమె అయితే ఇంత వాసింది అయ్యా. అయితే ఒక్కసారి నన్ను తాకిండ్రు అయ్యా మీరు. నేను ఆ రోజు చెప్పుదాం అనుకున్నా, కానీ నాకు టైం లేదయ్యా. వేరే థ్యాంక్స్ అయ్యా. మీరే దేవుడు అయ్యా. సాయంత్రం వరకు నాకు ఎక్కడ వెళ్ళిపోయినాయి అయ్యా. అమ్మా నీ బాధలు ఏమున్నాయి మరి? చెయ్యి పని చేయాలన్నయ్య ఫస్ట్. అదొకటి. కాలు ఫ్రీ అయిందా చూసుకో. పర్లేదా? ఈమె ఏమనుకుంటుందంటే అసలు అంటే ఆయనకు మనశ్శాంతి లేదు, అన్ని పిల్లలు లేరు మళ్ళీ వీళ్ళకే. ఈ బాధలను ఉంటే నాకు ఒకరోజు ఫోన్ చేస్తే నేను అన్నీ చేస్తా, బతికిస్తా, పిల్లలు కూడా రోగం కూడా తగ్గిస్తా అంటే ఆయన చాలా మంచివాడు. ఆయనే మీకు అన్ని పనులు చేస్తున్నారు. ఇప్పుడు కొద్దిగా నువ్వు చేస్తావు ఇక. రైట్. ఇప్పుడు కొంచెం కూరగాయలు కట్ చేస్తే వంట చేయగలుగుతున్నావా? ఒక్క వారంలోనే? ఫస్ట్ వారం ఒక రోజు వచ్చారు మా కొడుకు కోడలు. వచ్చారా? ఫస్ట్ మేము ఒకసారి వచ్చినాము. వచ్చిన తర్వాత మీరు ప్రేయర్ చేసారు. చేసిన తర్వాత ఇంటికి వెళ్ళినాము. ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్లో ఏమీ లేచి అరిసేది బాగా. కేకలు పెట్టిందా? ముందు చేతబడి ప్రభావం అది ఘోరంగా ఉండేది. నైట్లో అరిసేది బాగా. ఇక ఇంత ఈమె చూసి నాకు కూడా అలవాటు అయిపోయింది కదా. ఇక ఆ తర్వాత ఫస్ట్ రోజు అరిసింది. నెక్స్ట్ డే నుండి అరవడం లేదు, ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆ రోజుతో లాస్టేనా? అంతకుముందు అరిసేది అట్లా మధ్య అంతకుముందు అరిసేది, పళ్ళు కొరికేది, అంత పరిస్థితి బాగాలేకుండా. పోయిన వారం అయితే నీకు అసలు కొంచెం కూడా మనశ్శాంతి లేదు తెలుసా? లేదు. ఇప్పుడు కొంచెం పర్లేదా? ఇప్పుడు కొంచెం పర్లేదు. ఈ బిడ్డ నేను అన్న ఏమి కానుకోద్దమ్మా, నీ పరిస్థితి అట్లా ఉంది కదంటే మీరు సేవ ఎట్లా చేస్తారయ్యా అని ఏమో బాధలు పడి ఏదో నిజంగా చూడండి. మరి ఆ ప్రతిఫలం పొందుకున్నారమ్మా? ఆమేన్, హల్లెలూయా. ఈ సేవ కొరకే మేము ఇదంతా చేస్తున్నాం. ఓకేనా? ఈ బిడ్డలు, ఈ కుటుంబం చూడమ్మ, ఈమెను తీసుకొచ్చి ఆమె విడుదల పొందింది, ఈమెను తీసుకొచ్చి ఆయన విడుదల పొందింది. అత్తమ్మ డ్యూటీ దగ్గర నుంచి చాలా మంది తీసుకొచ్చింది ఈ రోజు ఇక్కడికి. ఎవరు? ఈయన మీరు డ్యూటీ కాడ నుంచి మనుషులు పట్టుకొస్తున్నారా? వస్తా అన్నారయ్యా. రండి మంచిగా అవుతారు, అయ్యగారి దగ్గర మంచిగా అవుతారా అని చెప్పినయ్యా. నడుచుకోనమ్మా, నడుచుకో. అది అంటారు చప్పట్లు కొట్టండి. అట్లా ఎవరైనా పట్టుకోవాలా? నడుస్తుందా మామూలుగా? పర్వాలేదా? ఇప్పుడైతే పర్వాలేదు. చప్పులు కొట్టండి. అది ఇప్పుడు చాలా వరకు క్లోజ్ చేస్తాను. ఇంకా స్మెల్ చూస్తా. చప్పులు కొట్టండి గట్టిగా. వారు అయినా ఎవరైనా మనందరూ ఒకటే. హల్లెలూయా. ఎవరు మనకు లేదు. ఆమె పక్షవాతంతో బాధపడుతున్నాను, ఇంకేమో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తండ్రి చేసిన ప్రతి మేలుని బట్టి చప్పలు కొట్టి ప్రభుని కనపరుచుకుందాం. మాకు ఫోన్ చేస్తుంది, మేము అక్కడి గురించి మీకు చెప్తున్నాము. ఈ సాక్ష్యం చూడండి, తర్వాత మనము కార్యక్రమంకి వెళ్దాం. హలో హలో అమ్మ, ప్రైజ్ కూడా తల్లి చెప్పండి. మీరు మొన్న వస్తే మాకు మీ కళ్ళలో కానీ వీడియోలో కానీ కనపడతలేదు. విషయం చెప్పండి, మీ పేరు కానీ మీరు కానీ చెప్పండి. దేవునికి మహిమ. మొన్నమేమి వచ్చామంటే ఒకళ్ళే వచ్చారు, ఇద్దరు వచ్చారా గుర్తుపడతాకి? మూర్ఖులు చాలామంది. అదే ప్రేమలత ఏదో కడుపు పేగులు అన్ని 4 హోల్స్ పడ్డాయి చూడు, ఆమె సాక్ష్యమైంది. ఆమెన్, హల్లెలూయా. 4 హోల్స్ పడ్డాయి కదా, నేను పెట్టావు కదా, అది సాక్ష్యం.
హల్లెలూయా. దయచేసి ఈ మూర్ఖవత్వ నిన్న వచ్చాం కదా, శనివారం వచ్చాం కదా అంటే అంత జన్మలో ఎవడు గుర్తుపడతారు? రోగం చెప్పినా, పేరు చెప్పినా, ఊరు చెప్పినా గుర్తుపడతాం. నిన్న వచ్చాం కదా, 1వ తారీఖు వచ్చాం కదా, 4వ తారీఖు వచ్చామంటే వీళ్ళని మేము అక్కడ వాళ్ళకి పెట్టి మేము చూసుకోవాలేమో. దయచేసి ఇంత మూర్ఖంగా కూడా ఉండొద్దండి, దయచేసి గమనించండి. ఆమేన్. హల్లెలూయా. హలో, నీవు ఏం పేరు, ఏమైంది అది చెప్పమ్మా. నిన్న వచ్చావంటే నేను ఎక్కడ గుర్తుపట్టని చెప్పు. క్యాన్సరా? ఎవరికి క్యాన్సరు? మరి తీసుకురండి. మీరు నిన్న వచ్చారు కదా, చూస్తారు కదా, అద్భుతాలు జరగడం చూస్తారు కదా, తీసుకురండి. ఏ ఊరు మీది? సరే, నువ్వు శోధించేటట్టు నువ్వు శోధిస్తున్నావు అమ్మా. శనివారం స్వస్థత ప్రార్థన మీకు తెలుసు కదా, తీసుకురండి. ఇక మాట్లాడకండి, తీసుకురండి. హల్లెలూయా. హలో హలో అమ్మ, చెప్పండి. మా అయ్యగారికి తగ్గిపోతం వచ్చిందండి, ఇదిగో మాట్లాడుతున్నారండి. అయ్యగారే. హలో, వందనాలు. ఏ ఊరండి? వందనాలండి. ఏ ఊరు? తాడేపల్లిగూడెమా? మరి రావాలి కదా, శనివారం స్వస్థత ప్రాంతానికి వస్తారా? డబ్బులు రోజు టీవీ చూస్తున్నారా? రోజు మీ మాట అర్థం అవట్లేదు. అదేంటో వేరే రకంగా ఉంది అమ్మా. లైవ్ లో ఆయనకి ఎందుకు ఇస్తారు? ఆయన మాట అర్థం అవట్లేదు. మీరు చెప్పండి, తీసుకొస్తారా లేదంటే మామూలు ప్రార్థన చేయనా? అదండి, నాకు కొంచెం మగ్గేసి నడుస్తారండి, అది తీసుకొద్దామంటే మీకు ఎలా ప్రాబ్లమ్, ఎలా తీసుకోవాలని భయం అవుతుందండి. కారులో తీసుకురండి అమ్మా. పక్షవాతం కాదు అది, నేను ప్రార్థన చేస్తాను, తగ్గుతుంది. ఆ గొంతు కూడా బొంగురికి వచ్చింది, అది కూడా ఫ్రీ అయిపోద్ది. రండి. అంటే కొంచెం డబ్బులు ఉన్నాయండి, కొంచెం బాగా తిరిగాక కట్టుకుంటామండి, ఫండ్స్ కట్టుకుంటామండి. ఇప్పుడు అందరూ సరదా కొంచెం నడిచేదడి చేయమంటారా? అండి, స్తోత్రం నాయన. ఈ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను, మేలు చేయండి. వారికి ఏదైతే బాధ కష్టం ఉందో అద్భుతం చేస్తున్నాము. ఆమె దయచేసి గమనించండి. మరి తండ్రి అనేకమైన అద్భుతాలు జరిగిస్తున్నారు కనుక మీకు ఈ మాటలు మేము చెప్తున్నాము. ప్రభు కృపను బట్టి ఎటువంటి వ్యాధులైన, పక్షవాతాలు, మరి ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. మీరు టీవీలో చూస్తున్నారు, మేము చూపిస్తున్నాము. హలో హలో, వందనాలు. మోకాళ్ళు నొప్పండి. స్తోత్రం నైనా. మోకాళ్ళు నొప్పితో బాధపడి దోషం దర్శించి అద్భుతం చేస్తున్నాము. ఆమె మరి పక్షవాతాలు కూడా యేసుక్రీస్తు నామములో విడుదల పడుతున్నాయి. పాప తల్లిదండ్రులు లేరంట. పోయిన వారం ఒక సాక్ష్యము వచ్చింది, మీరు చూసారో లేదో ఇవాళ టీవీలో. మరి కాలు చేయి పడిపోయి చాలా ప్రాబ్లంతో ఉంది ఆ బిడ్డ. ప్రార్థన చేయగా తండ్రి ఆ బిడ్డను విడిపించాడు. ఆ బిడ్డ సాక్ష్యం కూడా ఉంది. దయచేసి మరి ఒకవేళ ఆ పక్షపాతంతో బాధపడితే చూడండి, ఇలాగా దేవుడి కార్యం చేస్తుండే. రాజమల్లై అంట లూదియా, నిలవల్లపల్లి, నల్గొండ. నెల క్రితం ఇక్కడ వచ్చి ప్రార్థన చేయించుకున్నాము. అప్పుడు అసలు నడవలేకపోయాను, ఇప్పుడు మంచిగా నడుస్తున్నా. రాజమల్లయ్య ఎక్కడ ఉన్నావు? నువ్వు వంగిపోయిన మనిషి నువ్వేనా? ఓ, నార్మల్ అయిపోయి రాచన్న ఇక్కడికి రండి, రండి, భార్య భర్తలతో రండి, ఇక్కడ చప్పట్లు కొట్టండి గట్టిగా. పాపమండి, ఆయన చిన్న పని చేసుకుంటాడండి. ఒకవేళ వీళ్ళు ఇక్కడ వాళ్ళ బావగారు ఒక ఆయన ఇక్కడ పని చేశాడు, ఈ పందిరిలో వేసాడు. ఇక్కడ ఏంటి అని అడిగాడు. అడిగితే ఇట్లాగా శనివారం ప్రార్థన జరుగుతాయి అంటే, అప్పుడు వెళ్ళి మా బావకి నడుము ఇలా వంగిపోయింది, కొంచెం ప్రార్థన చేయండి అన్నాడు. నడుము వంగిపోయిందంటే రాజమల్లి నువ్వేనా? ఓకే, బాగానే నిలబడ్డావు. ఇప్పుడు నువ్వు అప్పుడు వంగిపోయావు కదా, ఇప్పుడు మంచిగానే నడుస్తావు. ఇప్పుడు ప్రార్థన చేసాక మంచిగా నడుతున్నావు. ఆగు, నువ్వు ఇక్కడికి రాకముందు ఎట్లా నడుతున్నావు చూపించు, అందరు చూస్తారు. అప్పుడా సార్? అప్పుడు మైక్లో అప్పుడు ఇట్లా నడిచినా సార్. అట్లా నడిచావు కదా. ఇక్కడ ఏమైనా సూదులు వేసావా? ఏమేయాలి సార్. ఏం పని చేస్తావు? నేను అడ్డ మీద పని పోతా సార్. అడ్డ మీదనే పోతా సార్ పనికి. పనులు అడ్డ మీద? అడ్డ మీద పని. రాజు చెమటలు ఎందుకు కారిపోతున్నాయి? చెమటలు కారిపోతున్నాయి. ఈయనకి ఒక్క నిమిషం ఆగండి. రాజమల్లయ్య ఒక్క నిమిషం. కూలి పని చేస్తాడండి,
పిల్లలు ఎంతమంది మొత్తం? కొడుకో బిడ్డ సార్. ఇప్పుడు ఇలా పెట్టావంటే కుంటోడు లాగా అయిపోయావా? అవును సార్. ఎంతకాలం అయిపోయేట్లా కుంటోడు? ఒక 2 నెలలు అయింది సార్. 2 నెలలు ఇలా పెట్టి నడవటమే? 2 నెలలు 2 నెలలు అట్లా. ఇక బాత్రూమ్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఏమన్నా చేయి ఇదేనా బాధ? బాగుండేనా? బాధ బాగుంది. నైట్ నిద్ర పట్టపోయేదే. తీపులు ఒక గంట 2 గంటలు పట్టేది, మళ్ళీ లేచేది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళావు అసలు? వెళ్తే అప్పుడు వెళ్ళా సార్. వెళ్తే వెంకాల బొక్క కదిలింది, ఆపరేషన్ చేయాలన్నాడు. ఇది ఒక్కటే వినండి. ఏ హాస్పిటల్కి వెళ్ళావు? నాసా ఏంటి? ఎల్బీ నగర్లో ఉంటుంది కదా సార్. ఎల్బీ నగరా? అవును సార్. మీరు ఉండేది ఎక్కడ? మేము ఎంజాల్లో ఉంటాం సార్. ఎంజాల్ ఇక్కడే కదా? ఇక్కడే ఉంటాం సార్. నాసా హాస్పిటల్ ఎల్బీ నగరా సార్. అక్కడ వెళ్తే ఈయన ఇలా ఉన్నాడు కదా, ఇలా కుంటుకుంటా. ఇప్పుడు ఈయనకి నడుముల ఆపరేషన్ అన్నారు. నిజంగా నడుముల ఆపరేషన్ ఈయనకి అయ్యి ఉంటే లైఫ్ ఇక అయిపోయినట్టే. చిన్నపిల్లలు, చిన్న వయసు, కూలి పని చేస్తే పిల్లలిద్దరిని పోషించాలి, భార్యను పోషించాలి. ఆయన ఎవరో చెప్పారు ఇక్కడ, మీకేమైతాడు? మా అన్న సార్. మీ అన్నయ్య? సొంతమా? సొంతం అన్నయ్య సార్. ఆయన పేరేంటి? శేఖర్ సార్. శేఖరా? మేస్త్రి. అవును సార్. ఇక్కడ వచ్చాడు పనికి. ఇది తెలుసుకున్నాడు. అప్పుడు మాకు ఫోన్ చేశాడు, మా బావకి ఇలా నడుములో అరిగిపోయిందంట, ఎముకలు అవి, మరి నడవలేకపోతున్నాడు, కొంచెం ప్రార్థన చేయంటే అదేముండదో ఇక్కడికి రావాలని చెప్పాం. రావాలంటే పాపము వచ్చాడు, గర్జగజ వణికిపోతున్నాడు వచ్చి కదా. రోజు వచ్చి నిలబడలేకపోతున్నావు కదా, ఇలా వంగిపోయి ఉన్నాడు. చూపించి మళ్ళీ చేయబెట్టుకుని ఎట్లాగా అదో ఆ విధంగా ఉండి వణికిపోతున్నాడు. నేను ఒక 5 ప్రోగ్రాం అవుతున్నాయి కదా, ఒక ప్రోగ్రాం చేసుకోండి అన్న. దేవుడు స్వస్థపరిచేస్తాడు ఆ బిడ్డను. చప్పులు కొట్టాను గట్టిగా. ఈ బిడ్డ ఆ నడుము వంగిపోయి ఒకవేళ పొరపాటున ఆళ్ళ కాలుబట్టు వీళ్ళ కాలుబట్టు ఈ ఏదో కార్డులు ఉన్నాయి కదా, ఏంటది ఆరోగ్యశ్రీ కార్డులు పట్టుకుని చేశారనుకో పొరపాటున, ఇక మనోడికి ఇది కానీ తెలవదేక ఇక ఉంటుందా? ఇప్పుడు వెళ్ళిపోతున్నారు, భార్య ఉంటుందా? వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎంతమందో. నిన్న అత్తుల నుంచి ఫోన్ వచ్చింది, పైన పోర్సన్ కింద పోర్సన్, మరి ఏం గొడవలేని ఏం తెలియదు. ఆ అబ్బాయి జాబ్కి వెళ్తున్న అబ్బాయి పడిపోయాడు, మొత్తం తోడుకుపోయినాయి. వాళ్ళు ఒక ప్రోగ్రాంకి ఫోన్లోనే చేసుకున్నారు, ప్రార్థన చేస్తాం, ఫ్రీ అయిపోయి నడుతున్నాడు. మళ్ళీ నేను కాక మొన్న మళ్ళీ ఇక్కడికి వద్దాం అనుకున్నారంట. ఏం జరిగిందో మళ్ళీ పడిపోయాడు, మొత్తం తోడుకుపోయినాయి అని తల్లి ఏడ్చుకుంటా, అయ్యా మీరు ఫోన్లో ప్రార్థన చేశారు, బాగుంది, మంచిగా అయిపోయాడు అబ్బాయి. అంటే బ్రతుకుతాడనే నమ్మకం ఒక పాయింట్ కూడా లేదు ఆ తల్లికి. మొత్తం నరాలన్నీ ఇలా తోడుకుపోయి, చేతులు కాళ్ళు తోడుకుపోయి బిగిసిపోయిన బిడ్డ ఫోన్లో ప్రార్థన చేసేసరికి అద్భుతం జరిగింది. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఎలాంటి బిడ్డలో నేను చెప్తున్నాను, నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా హృదయపూర్వకంగా చెప్తున్నాను, ఏ హాస్పిటల్లో తగ్గదో అంటే ఇక్కడికి రండి, తగ్గిపోతుంది. నమ్మకం ఉంచండి, నమ్మండి, పూర్తిగా నమ్మండి. నేను ఒకటే చెప్తాను, ఎవరి గురించి నేను మాట్లాడతలేదు, కానీ అప్పటికప్పుడు ఇలా స్వస్థపరిచే సేవకుడు ఎక్కడ మీకు దొరకడం. అప్పటికప్పుడేనా నాన్న? మైకులు చెప్పమ్మా. అప్పటికప్పుడే అయిపోయిందా, ఏమన్నా లేట్ అయిందా? లేదు సార్, నైట్ నుంచి పడినా మంచిగా పడిపోయి కదా. అప్పటికప్పుడే స్వస్థ, ఒక్క రోజులో ఒక పూట్ల అద్భుతం అయిపోయింది. నేను ముట్టుకోవటం జరిగిందా? ముట్టుకోలేదు. చేయబెట్టానా? ఏం పెట్టలే కదా. పట్టుకోండి అండి, పట్టుకో. ఇప్పుడు దేవుడు కార్యం చేయబోతున్నాడు. చప్పులు కొట్టాలి మరోసారి. ప్రభు అక్కడ అదిగో ఆయన డిఆర్డీలో పనిచేస్తారు సార్, సైంటిస్ట్ గారు. లేచి నిలబడండి. ఆయనకి ఈ మీద ఇక్కడ ఇంతలో గడ్డ కదా, ఆయన కూడా ఎట్లా నడిచాడు. అప్పుడు అక్కడ వాళ్ళకి అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. డిఆర్డీ అంటే బాంబులు అన్నీ తయారు చేస్తారు. అందుట్లో ఈ నడుము లేదో ఇక్కడ వచ్చేసింది గడ్డ, ఈ మందం కనపడుతుంది గడ్డ. అదిగో చూడండి ఎంత అద్భుతాలు అంటే ఇక్కడ. చెప్పండి అయ్యా, మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి. అశోక్ సార్ నా పేరు. అశోక్. రిటైర్డ్ అయిపోయారు కదా ఇప్పుడు? మొత్తం అయిపోయింది, తగ్గిపోయింది సార్. నన్ను వెన్ను పూస పక్క పోండి. గడ్డ కాదు, మీరు డిఆర్డీలో పనిచేశారా? రిటైర్డ్ అయిపోయాను. రిటైర్డ్ అయిపోయారు, డిఆర్డీలో పనిచేశారు, రిటైర్డ్ అయిపోయారు. కానీ వారికి హాస్పిటల్ స్పెషాలిటీస్ ఇప్పుడు కూడా సార్. ఫోన్ నేను హాస్పిటల్కి వెళ్ళాను కదా, ఇక్కడ కరెక్ట్గా ఇట్లా పెట్టుకుని పాపం ఇట్లా బాధతో చీపులు వచ్చేస్తున్నాయి అంటున్నాడు. ఎంతసేపులో కరిగిపోయింది? సాయంత్రం తగ్గిపోయింది, మొత్తానికి కరిగిపోయిందా? కరిగిపోయింది సార్. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. కొంతమంది ఏమంటారంటే క్రైస్తవులు అంటే విశ్వాసులు, అమాయకులు, లేదంటే చదువు లేని వాళ్ళు ఈ పాఠశాల ఏది చెప్తే అది నమ్ముతారు. ఆయన డిఆర్డీలో పనిచేసిన. ఏం పని చేస్తారు డిఆర్డీలో మీరు? టెక్నికల్ ఆఫీసర్ సార్.
ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ ఆయన, మామూలు కాదు. ఇక్కడ దిల్షునగర్లో వాళ్ళకి మంచి గృహం దేవుడిచ్చాడు. వాళ్ళ కుమారుడు, 2 కుమార్తెలు. అర్థమైందా? ఇక్కడ సైంటిస్టులే కాదు, జడ్జీలే కాదు, ఆఫీసర్లు కూడా వస్తా ఉన్నారు. పోలీస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు వస్తున్నారు ఇక్కడికి. చప్పట్లు కొట్టండి. యేసయ్య నామములో వారు స్వస్థత పొంది వెళ్తున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎన్ని హాస్పిటల్ తిరిగి ఆపరేషన్ చేయించుకున్నా కూడా కాదు అంటే ఇక్కడ అయిపోతుంది అనే దానికి నిదర్శనం. ఒకవేళ హాస్పిటల్లో ఆ గడ్డ తీసినాక కూడా మళ్ళీ ఇంకో గడ్డ రావచ్చు, మళ్ళీ ఇంకొక ఇక్కడ అప్పుడే కరిగిపోతుంది. అది యేసయ్య నామానికి మహిమ కలుగు. ఎముక మీద వచ్చింది ఆయనకి గడ్డ, అది ఇలా బెండ్ చేసేసింది ఆయన. ఇట్లా బెండ్ అయిపోయాడు. బెండ్ అయిపోతే నేను చేయబెట్టి ఇట్లా అన్నాను, అది కరిగిపోయి మెత్తబడిపోయింది. అప్పటికప్పుడే చప్పట్లు కొట్టాను గట్టిగా. ఆమేన్. యేసయ్య నేను బాగు చేశాడు. ఆయన నామానికి మహిమ. ప్రభుని నమ్ముకోవాలి, తెచ్చుకు వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి, పనులు చేసుకో. పట్టుకోండి అమ్మా. జాత చప్పట్లు కొట్టండి గట్టిగా చప్పట్లు. పట్టుకో, చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామం ఎవరి నామము? యేసయ్య నామం. హల్లెలూయా, హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నెరవేర్చు మహా అద్భుతాల స్వస్థత కూడిక. దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా. జూన్ 3వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభించబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. హెచ్ఐవీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లం, కళ్ళు కనబడతలేదు, నడకలేదు, 4th స్టేజ్ క్యాన్సర్, ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత విడుదల వారము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడిన దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. డోంట్ మిస్ ఇట్. ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ సూపర్ న్యాచురల్ పవర్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 గంటల వరకు స్వస్థత వరము కలిగి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి. డోంట్ మిస్. స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్న వాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురం మీరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.